వీడికి 40-50 సంవత్సరాల ముందున్నటువంటి చరిత్రను ఇవాళ వక్రీకరించి మాట్లాడే హక్కు నోరుంది కదా, ప్రజాస్వామ్యం ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకోడు, కుదరదు. ఇది కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ ప్రకారంగా తయారైంది. దాంట్లో ఎవరు ఫౌండర్ కమిటీ అనేది 7గురికి ఉండే, మిగతా కమిటీని చేయొచ్చు. అప్పట్లో సర్పంచులు నిజాయితీ పరులు కాబట్టి సర్పంచులు ఉన్నారు. అప్పటి సర్పంచులందరూ ఇందులో మెంబర్లు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి. మరి ఆన్లైన్లో ఉన్నదంటుండే తను నాకైతే తెలియదు, కానీ మీరు చేసుకుంటే ప్రతి ఊరు సర్పంచు అందులో మెంబరు. తర్వాత సర్పంచుల అవినీతి మొదలైన తర్వాత మెంబర్లుగా ఎంటర్ కాలే. తర్వాత ఎమ్మెల్యే యూసుఫ్ అలీ గారు అయినాక ఎంటర్ కావాలని ప్రయత్నం చేసిండు. పొలిటీషియన్లను ఎంటర్ కానివ్వమని చెప్పేసి ఊరుకున్నారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ గారు మంత్రి అయినాక ఆయన ఎంటర్ కావాలని చూసిండు, అది కూడా కుదరదు అని చెప్పారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవాళ అందరినీ రెచ్చగొట్టి దాన్ని కాలేజీని ప్రైవేటీకరణ నుంచి గవర్నమెంట్కి చేయాలని చూసారు. ఎన్టీ రామారావు గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు కాలేజీని మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే దీంట్లో మళ్ళీ ఉండొద్దని చెప్పి ధర్నాకు కూర్చున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, పేర్లు అవసరం లేదు. దాని వెనకాల ఈ రాజకీయ శక్తులు ఉన్నారు, వీళ్ళే అన్నీ నడిపారు. అయినా పోనీ అని ఊరుకున్నారు. తర్వాత 2009లో మళ్ళీ గవర్నమెంట్ కోర్టు ఈ ప్రాపర్టీని తిరిగి మళ్ళీ కమిటీకే వదిలేయడం జరిగింది. 10 ఎకరాలు డిగ్రీ కాలేజ్ తప్ప రిమైనింగ్ భూమి అంతా మళ్ళీ ఆ వారికే చెందుతుంది కమిటీకి అని చెప్పారు. అప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్. ఈ నాన్నగారిని ఇంటి నుంచి పట్టుకెళ్ళిర్రు. ఇది కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గౌరవం, ఇది చదువుకున్న వ్యక్తులు చేస్తున్నటువంటి గౌరవం. ఏ ఒక్కటైనా సరే డాక్యుమెంట్ ప్రకారంగా మాట్లాడితే వాడు మొగోడు, కానీ లేని మాటలు మాట్లాడితే వాడు సంకర జాతికి పుట్టినట్టే. నువ్వు డాక్యుమెంట్ పట్టుకొని రా, వచ్చి మాట్లాడు. ఏడికంటావు, నీకు ఇంత బాధ అవుతున్నది, 1000 మందిని తరలిరమ్మని రోడ్డుకి అంటున్నావు. చలో రేపు నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తా, సోమవారం నాడు కలెక్టర్ ఛాంబర్లో కూర్చుందాం. రెవెన్యూ అధికారే కదా కలెక్టర్, ఆర్డీఓ ఎంఆర్ఓ కామారెడ్డి వాళ్ళు వస్తారు. అక్కడే వచ్చి రికార్డులు తీసుకొని చూడండి. ఒక్క ఇంచు గిన్న తేడా ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట గిన్న తప్పున్నా, నేను కలెక్టర్ గారి ముందటనే స్పీకర్ గారితో మాట్లాడి స్పీకర్ ఫార్మేట్లో నేను ఫ్యాక్స్ చేసి నేను స్పీకర్ ఫార్మేట్ను తర్వాత 4 గంటల లోపల రిజిగ్నేషన్ కూడా ఇచ్చేస్తా. ఇది నా ఛాలెంజ్. దమ్ముంటే కలెక్టర్ ముందట కూర్చుందాం. రోడ్డు మీద వీధి రౌడీ ఆకు రౌడీ అనుకుంటూ ఇష్టం ఉన్నట్టు అందరూ బిహేవ్ చేస్తూ ఉండి ఇంకా ఉల్టా మళ్ళా మాట్లాడుతున్నారు. ఎవడు కూడా చేయలేదు. ఇది ఆస్తుల పరిరక్షణ కమిటీలో ఉన్న జగన్నాథం గారు, నరసింహారెడ్డి గారు చనిపోయారు. జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, వెంకట్రామరెడ్డి గారు, ఇప్పుడున్న సిద్ధరాములు గారు, వీళ్ళందరూ కూడా రేపు రావచ్చు. నేను ₹1 కోటి ఎఫ్డీలు తీసుకుపోయి వరప్రసాద్ ముందట స్టాంపులతో సహపడేసినాం. 2 ఆటోల నిండా ఇదే చంద్రశేఖర్, ఇదే చందు ఏబీవీపీ, ఇదే ఎన్ఎస్ఐ సందీప్ ఆడ ఆర్డీఓ ఆఫీస్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నేను ఈడ నిలబెట్టి తిరుమల రెడ్డి జగన్నాథం రాసుకుంటా ఉంటే 4 బీరువాల నుండి ఉన్న డాక్యుమెంట్లన్నీ ఇంటి ముందట వాకిట్లో పడేస్తే ఆటోలో వేసుకోవడానికి 2 గంటలు 3 గంటలు పట్టింది. ఇది తీసుకొని ఎటు పోవాలన్నా వాళ్ళకి అర్థం కాక రామచంద్రయ్య ఆర్డీఓ దగ్గర అప్పచెప్పారు. నాతో వచ్చినటువంటి వ్యక్తులను తీసుకెళ్ళి ఆడ ₹1 కోటి ఎఫ్డీలు ఆడ పడేసినాం. అవినీతి చేయాలంటే ఎఫ్డీల సంగతి ఎవరికి తెలుసండి? ఎవరి దృష్టిలో ఉంది? ఎఫ్డీలు మీకు చేయకుండా మేము వాడుకుంటే ఎవడు అడుగుతుండే? కాలేజ్ కమిటీ పేరు మీద ఎఫ్డీలు ఉన్నాయి. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజ్ ఆరోరాది ఉంది. ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ కామారెడ్డి ఎడ్యుకేషనల్ కమిటీ కిందనే అది పెట్టి చేయడం జరిగింది. అది పెట్టిన తర్వాత ఆరోరా రమేష్ బాబు, రాజబాబు వాళ్ళ ఇంటోళ్ళని పెంచుకుంటూ ఈ కమిటీలను తీసుకుంటూ హైదరాబాద్లోనే ఒక దొంగ తీర్మానం తయారు చేసి వాడు మొత్తం చేస్తే దాని మీద మళ్ళీ ఫీ రియంబర్స్మెంట్ ఆపించి అప్పుడు గవర్నమెంట్లో కొట్లాడి మళ్ళీ దాన్ని ఓల్డ్ చేస్తే వాడు ఇక్కడ నుంచి కాలేజ్ అక్కడికి మార్చిండు. అంతకుముందే కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ అని పెట్టింది, మార్చిండు. అంతకుముందు కర్షక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉండే, అది షాబ్దీపూర్ రామరెడ్డి గారి ల్యాండ్లో 100 ఎకరాల దగ్గర పెడితే అందులో 20 ఎకరాలు కొన్నాడు. ఇప్పటికి మన పేరు మీద భూమి అట్లనే ఉన్నది, రమేష్ బాబు ఆరోరా కాలేజ్ పేరు మీద. దాన్ని కూడా కామారెడ్డికి వెళ్ళి షిఫ్ట్ చేసిండు. కామారెడ్డికి ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్ మొదలొచ్చింది, తర్వాత కర్షక్ ఇంజనీరింగ్ కాలేజ్ మొదలొచ్చింది, తర్వాత కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. కామారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ 2003లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఆ బిల్డింగ్ కట్టిందున్నది. అవి కూడా కామారెడ్డి కాలేజ్ డబ్బులే, ఆ డబ్బులతోనే కట్టిర్రు. ఎవరి డబ్బులు కావవి, అప్పులు చేయలేదు, లోన్లు తీసుకోలేదు. అవి బోను మళ్ళీ ₹1 కోటి ఎఫ్డీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్ ఆస్తి ఇవాళ ఎవరి దగ్గర ఉందండి?
అది ఏమన్నా కమిటీ దగ్గర ఉందా? అది అక్కడ కనబడతలేదా? అప్పుడు మరి 2 కాలేజీలు మారేటప్పుడు ఏం బీకిరీళ్ళు, అప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ఏం బీకిరు అంటున్నా. ఏం చేశారండి? ఇట్లా మాట్లాడద్దు. కానీ ఒక వ్యక్తిని స్వాతంత్రం పోరాటం చేసి తెచ్చిన వ్యక్తుల మీద కామెంట్లు చేస్తారు, సోషల్ మీడియా ఉందని. అప్పటి వ్యక్తుల మీద కూడా నెగిటివ్ కామెంట్ చేస్తారు. ఇవాళ మనం బతకడానికి ఇంత అవకాశం ఇచ్చిన వ్యక్తుల మీద కామెంట్ చేస్తారు. ఇవాళ కామారెడ్డి అభివృద్ధికి దోహదపడ్డ వ్యక్తులను కామెంట్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది.